వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడిని ఖండించిన అదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి. కుల సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి. నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని డిమాండ్. నందిగామ జిల్లాలో టీడీపీ కాంగ్రెస్ నుంచి సీఎం సమక్షంలో వైఎస్ఆర్సీపీ పార్టీలోకి చేరికలు. జగిత్యాల ఏబీవీపీ నాయకులపై ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం దాడి. జగిత్యాల జిల్లా దేశేపేటలో భారీ అగ్ని ప్రమాదం. ఇక వివరాల్లోకి వెళ్తే నంద్యాల పార్లమెంట్ డోన్ నియోజకవర్గం ప్యాపాలి మండలంలో ఇంటింటి కాంగ్రెస్ అనే కార్యక్రమంలో మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలి అనే నినాదంతో కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకు ఓటు వేయించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఇంటింటికి తిరిగి ప్రజలను కోరిన కాంగ్రెస్ నంద్యాల పార్లమెంట్ జిల్లా డీసీసీ అధ్యక్షులు జంగేటి లక్ష్మీ నరసింహ యాదవ్. రైతులకు రుణమాఫీ కావాలంటే రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలంటే రైతులకు రుణమాఫీ కావాలంటే మహిళలకు 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ రావాలంటే రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలంటే రైతులకు రుణమాఫీ కావాలంటే జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతిని దళిత ఇతర కుల సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ముందుగా నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. స్థానిక బస్టాండ్ నుండి అంగడి బజార్ వరకు ర్యాలీ తీసి జయంతి ఉత్సవాన్ని ఘనంగా విజయవంతం చేశారు. ఈ సందర్భంగా గుడికందుల మహేష్ మాట్లాడుతూ భారతీయులు అందరూ కూడా సుభిక్షంగా జీవించే విధానాన్ని అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా మనకు అందించారని తెలుపుతూ ప్రభుత్వంలోని అన్ని వ్యవస్థలు కూడా మన భారత రాజ్యాంగం ద్వారానే పనిచేస్తున్నాయని తెలిపారు. ఏ పడతలేదు నమ్మకం నాకు. జై భీమ్ రైట్. ఆలోచన విధానం వర్ధిల్లాలి. జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్. విరుగు ఏం కాదు, ఒక్క చేత అది రైట్.
బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 133వ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకోవడం జరిగింది. దీనికోసం ముందుకు వచ్చిన అన్ని యువజన సంఘాలందరికీ నాకు ప్రత్యేక అభినందన తెలియజేసుకుంటూ, ఒక ఓటు హక్కు అనేది అందరికి కల్పించి సమాజంలో తారతమ్య భేదాలు అనేది లేకుండా చూడాలని చెప్పి అంబేద్కర్ గారు 6 రోజుల్లోనే గొప్ప ఆలోచన శక్తితో అందరి సమానత్వం కల్పించాలనే ఉద్దేశంతో నిర్ణయం తీసుకోవడానికి చాలా గర్వకారణంగా ఉంది. రాబో రోజుల్లో అంబేద్కర్ స్ఫూర్తితో అందరినీ కలుపుకుంటూ రాజ్యాంగ పరిరక్షణ కోసం కృషి చేస్తామని చెప్పి అందరినీ సమాన హక్కులు అందేలా చూస్తూ ముందుకెళ్తామని కోరుకుంటున్నాను. ఈరోజు కొడిమ్యాల మండల కేంద్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 133వ జయంతిని కొడిమ్యాల మండల కేంద్రంలో ఉన్న అన్ని సంఘాలు, అంబేద్కర్ సంఘాలు మరియు వివిధ కుల సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. భారత రాజ్యాంగ నిర్మాత మరి భారతదేశానికి మంచి భారత రాజ్యాంగాన్ని అందించి ఈరోజు భారతదేశంలోని ప్రజలు సుభిక్షంగా బతకాలంటే మంచిగా బతకాలని భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ద్వారా ప్రజలు అందరూ కూడా జీవించే స్వేచ్ఛ, జీవించే హక్కు ఇచ్చి ఈరోజు భారత రాజ్యాంగంలో ప్రతి పౌరుడు కూడా గౌరవంగా బతుకుతందుకు ఈరోజు రాజ్యాంగం రాయడం జరిగింది. అదేవిధంగా భారత రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ని కొన్ని కులాల వరకే ఈరోజు అండగడుతూ ఉన్నారు. కానీ భారత రాజ్యాంగం ద్వారా ఈరోజు పార్లమెంటరీ వ్యవస్థ కావచ్చు, అసెంబ్లీ వ్యవస్థ కావచ్చు, జ్యుడిషియరీ వ్యవస్థ కావచ్చు, పోలీస్ సిస్టమ్ కావచ్చు, రెవెన్యూ వ్యవస్థ కావచ్చు, ఇదంతా కూడా భారత రాజ్యాంగంలో రాయబడింది. దాని ద్వారానే భారతదేశంలో ప్రతి పని కూడా జరుగుతుందని ఈరోజు గుర్తు చేస్తూ ఉన్నాము. కృష్ణా జిల్లా కేసర్పల్లి నైట్ స్టే పాయింట్ వద్ద నందిగామ నియోజకవర్గం తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన కీలక నేతలు నందిగామ మార్కెటింగ్ కమిటీ మాజీ చైర్మన్ 3 దశాబ్దాలుగా టీడీపీ కీలక నేత చిరుమామిల శ్రీనివాసరావు, నందిగామ పట్టణ మాజీ అధ్యక్షులు మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ వడ్డేలి శ్రీనివాసరావు, నందిగామ మున్సిపల్ టీడీపీ కీలక నేత వై రామారావు, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గోడపాటి బాబురావు, టీడీపీ ఎన్టీఆర్ జిల్లా మైనార్టీ అధ్యక్షులు షేక్ కర్ముల్లా, టీడీపీ సీనియర్ నేత డాక్టర్ షేక్ హసీనా, టీడీపీ సీనియర్ నేత కొమ్ము విజయరాజులు. వేమ్లవాడ రూరల్ లింగంపల్లి గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి వేడుకలు పురస్కరించుకొని గ్రామంలో ప్రజలు అత్యధిక సంఖ్యలో పాల్గొని కేక్ కట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం అధ్యక్షులు కామారపు సాయిలు వెంకటస్వామి, మోకినపల్లి బాబు, శ్రీనివాస్ సర్పంచ్ సమ మహేందర్ రెడ్డి, గాజుల దేవరాజు తదితరులు పాల్గొన్నారు. జై భీమ్, జై భీమ్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచన విధానం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచన విధానం. జై భీమ్, జై భీమ్, జై భీమ్. పాల్గొన్నందుకు వారందరికీ కూడా పేరు పేరున శుభాభివందనములు తెలియజేస్తున్నాము. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏ ఒక్క కులానికో ఏ ఒక్క మతానికో సంబంధించిన వ్యక్తి కాదు కాబట్టి మన భారతదేశ రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి, ప్రపంచంలోనే ఉన్నతమైనటువంటి చదువులు చదివి భారత రాజ్యాంగాన్ని తీర్చిదిద్దినటువంటి ఒక గొప్ప నాయకుడిగా మనం చెప్పుకోవచ్చు. అలాంటి నాయకుడిని ఇప్పుడు ఇన్ని రోజులు అతని పేరు మరుగున పడ్డది, కానీ ఆయన యొక్క విలువ కొద్దిగా
ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఆయన యొక్క మేధాశక్తిని గుర్తించి అందరూ కూడా ఇప్పుడు వ్యాధి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ప్రతి ఒక్క దేశాలు కూడా ఆయన పేరును కలుసుకోవడం జరుగుతుంది. ఒక మన దేశంలో కాదు, ప్రపంచ దేశాల్లో కూడా ఆయన యొక్క విగ్రహాలను కూడా పెట్టుకోవడం జరుగుతుంది. ఎందుకు మరి అంటే ఆయన యొక్క గొప్ప మేధాశక్తి. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఆదివారం రోజున పద్మశాలి అఫిషియన్స్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ రాజన్న సిరిసిల్ల జిల్లా వారి ఆధ్వర్యంలో హంస హోమియోపతి మెడికల్ కళాశాల, పోపా మరియు హెల్పింగ్ హార్ట్స్ వెల్ఫేర్ సొసైటీ స్వచ్ఛంద సంస్థ సహకారంతో సిరిసిల్ల పట్టణంలోని శివనగర్లో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో పద్మశాలి విద్యార్థుల కోసం 45 రోజుల పాలిటెక్నిక్ శిక్షణ మరియు హోమియోపతి ఉచిత హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ఈ హెల్త్ క్యాంప్లో 245 మందికి 14 మంది డాక్టర్స్ వైద్య పరీక్షలు చేసి ఉచిత మందులు పంపిణీ చేశారు. అంటే నీళ్ళలో మేడం నేను ఇక్కడికి వచ్చినాను తర్వాత ఇవి వాడి వాడి నీకే కదా. అంటున్నారు చిన్న చిట్కాయ ట్రై అండి. నా పేరు డాక్టర్ ఉమేష్. నేను హంస హోమియోపతి మెడికల్ కాలేజ్ డైరెక్టర్ని. హంస హోమియోపతి మెడికల్ కాలేజ్ గత 7 ఏళ్ళుగా మెడికల్ కాలేజ్గా ఒక సంవత్సరానికి 100 మంది స్టూడెంట్స్కి ట్రైనింగ్ ఇస్తూ ఇప్పుడు ఫస్ట్ బ్యాచ్ డాక్టర్స్ బయటకు వచ్చిన సందర్భంలో అండ్ ఇది ఏప్రిల్ 10th ప్రపంచ హోమియోపతి దినోత్సవం WHO వాళ్ళు ప్రకటించిన సందర్భంగా ఈ నెలంతా హోమియోపతి వైద్య విధానానికి సంబంధించి కొంత అవేర్నెస్, కొంత అవగాహన కల్పించడానికి మన సిరిసిల్ల పట్టణంలో ఈరోజు ఎంచుకోవడం జరిగింది. ఇక్కడి నుంచి అంటే నేను గర్వంగా ఫీల్ అయ్యేది ఏంటంటే సిరిసిల్ల నుంచి ఇప్పటివరకు మనకి 4 స్టూడెంట్స్ మా కాలేజీలో ఉత్తీర్ణులయ్యి ఇక్కడ ఉన్నారు. సో వాళ్ళకు కూడా ఒక అవగాహన వస్తుంది అండ్ హోమియోపతి పట్ల చాలామందికి ఒక ఇది తెలియజేయాలని చెప్పి ఈరోజు క్యాంప్ పెట్టడం జరిగింది. సో దీనికి సహకరించిన పోపా సభ్యులందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అట్లాగే మన హెల్పింగ్ హార్ట్ వెల్ఫేర్ సొసైటీ వాళ్ళు మాకు చక్కటి ప్రోత్సాహం ఇచ్చిండ్రు అండ్ ఈ అరేంజ్మెంట్స్ అంతా చూసుకున్న వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇంకా తరచుగా వచ్చే వీలుండేటట్టుగా త్వరలో ఒక పర్మనెంట్గా ఒక క్లినికే ఇక్కడ ఎస్టాబ్లిష్ చేద్దాము హంస హోమియోపతి తరఫు నుంచి అనేది కూడా ఒక ఆలోచన చేస్తున్నాము. పెద్దలందరితో కూడా మాట్లాడి అది పాసిబిలిటీకి ఎట్లా జరుగుతుంది అనేది మేము ఆలోచించి ఇంకా త్వరలో ఇక్కడ పట్టణంలో ఉన్న మిగతా వివిధ రకాల వేరే డాక్టర్లతో సహకారంతో కూడా ఒక మల్టీ స్పెషాలిటీ మెడికల్ క్యాంప్, మెగా మెడికల్ క్యాంప్ కూడా మేము ప్రపోజ్ చేస్తున్నాము. త్వరలో అది అనౌన్స్ చేసి అది పెద్ద ఎత్తున చేసే ప్రోగ్రామ్. దానికి ఇంకా పొలిటికల్గా కానీ ఇంకా మనకి వ్యాపారవేత్తలు కానీ వాళ్ళందరి సహకారంతో ఒక పెద్ద ఎత్తున చేద్దామని ఒక ఆలోచన కూడా చేస్తున్నామండి. థ్యాంక్ యూ. పద్మశాలి అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఆధ్వర్యం లోపల ఈరోజు 2 ప్రధానమైనటువంటి క్యాంపులను ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా 45 రోజుల పాటు పాలిటెక్నిక్ ఎంట్రన్స్ కోసము పద్మశాలి టీచర్స్ ఆధ్వర్యం లోపల 45 రోజులటువంటి క్యాంపును ఏర్పాటు చేసినాము. దాన్ని ఈరోజు ఇనాగ్రల్ సెషన్ చేసి దానికి సంబంధించిన 4 సబ్జెక్టులకు హెచ్ఓడీలను అరేంజ్ చేసి వారి ద్వారా ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అనేది ఈరోజు జరిగింది. అదేవిధంగా 45 రోజుల పాటు ప్రతిరోజు
సాయంత్రం 3 గంటల నుండి 6:30 గంటల వరకు నిత్యము 4 గంటల పాటు పిల్లలకు పాలిటెక్నిక్ సంబంధించినటువంటి మెలకువలు నేర్పిస్తూ పాఠ్యాంశాలను బోధిస్తూ వాళ్ళని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది ప్రతిరోజు 45 రోజుల వరకు, అంటే మే 24 వరకు ఈ కార్యక్రమం కొనసాగుతూ ఉంటుంది. అదేవిధంగా ఈరోజు హంస మెడికల్ అండ్ రీసెర్చ్ కాలేజ్ ఆధ్వర్యం లోపల మరి హెల్పింగ్ ఆర్ట్స్ వెల్ఫేర్ సొసైటీ సౌజన్యంతో పద్మశాలి అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ఈరోజు హోమియోపతి క్యాంపును కూడా దాదాపు 14 మంది డాక్టర్లతోటి ఈ రోజున హోమియోపతి క్యాంపుని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ అవకాశం దీనిలో కూడా చాలామంది ఈ యొక్క సౌకర్యాన్ని వినియోగించుకుంటున్నారు. దాదాపుగా ఒక 350 మంది ఇప్పటి వరకు ఈ యొక్క క్యాంపుకు అటెండ్ అయ్యి వారు వైద్య సేవలు అనేది పొందడం జరిగింది. ఇక్కడ పూర్తి ఉచితంగా, అంటే మేము చేసేటువంటి కోపా చేసే ప్రతి కార్యక్రమం కూడా ఉచితమైనటువంటి కార్యక్రమము, కమ్యూనిటీకి ఉపయోగపడేటువంటి కార్యక్రమాలను తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి మరి ఈ అవకాశాలన్నీ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతూ జగిత్యాల జిల్లా అంబేద్కర్ జయంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ చౌరస్తా వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి మున్సిపల్ చైర్మన్ అడవుల జ్యోతి, కలెక్టర్ యాస్మిన్ బాషా, ఎమ్మెల్యే సంజయ్ కుమార్, రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని, బడుగు బలహీన వర్గాల ప్రజల హక్కుల కోసం పోరాడి ప్రపంచానికి ఆదర్శంగా నిలిచారు డాక్టర్ అంబేద్కర్ అని వివరించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఈరోజు జగిత్యాల జిల్లాలో వారి విగ్రహానికి పూలదండ వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్దలందరూ కూడా అదేవిధంగా వివిధ సంఘాల పెద్దలందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఎన్నో విపక్షతలకు గురి అయ్యి వారు పోరాడి మనకి కాన్స్టిట్యూషన్ తీసుకురావడం జరిగింది. ఈరోజు ఏదైతే ఫలాలు ప్రతి ఒక్కళ్ళు డిప్రెస్డ్ కమ్యూనిటీ, అదేవిధంగా ఉమెన్ ఎస్పెషలీ చాలా మందికి తెలియదు దట్ అంబేద్కర్ గారు ఉమెన్ రైట్స్ కోసం అప్పుడే పోరాటం చేయడం జరిగింది. ప్రాపర్టీలో రైట్స్ కానివ్వండి, అదేవిధంగా ప్రతి దగ్గర కూడా ఆ వర్క్ గురించి ఎన్ని గంటలు పనిచేయాలి, అదేవిధంగా ప్రెగ్నెన్సీ లీవ్ ఎవరు ఆలోచన చేయని విధంగా వారు ఆలోచించి ఈరోజు ఏదైతే ఫలితాలు అదేవిధంగా ఫలాలు ఏదైతే మనం అనుభవిస్తున్నామో అంతా కూడా వారి దయ అని మనం అనుకోవాలి. అదేవిధంగా
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా వారి రచించిన రాజ్యాంగానికి అనుగుణంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రాన్ని అలాంటి ఉద్యమ నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పేద బడుగు బలహీన వర్గాలు కడుపు నిండా తినాలని చెప్పి భారతదేశంలో ఎక్కడికి పెన్షన్ ఇచ్చే కార్యక్రమం కావచ్చు, అన్నదాతలైన 74 లక్షల మంది రైతన్నలకు నీళ్లు ఇచ్చే విధంగా చెరువులు తవ్వి కరెంట్ ఇచ్చి పెట్టుబడి సహాయం ఇచ్చిన కేసీఆర్ గారు ఇచ్చారు. అదేవిధంగా దళితులు, ముఖ్యంగా దళితుల్లోని అమ్మాయిలు విద్యకు చాలా దూరమైంది, అతి తక్కువ గురుకుల పాఠశాలలు ఉండినే. అట్లాంటిది ఈనాడు ఎస్సీ ఎస్టీలకు భారతదేశంలో అత్యధిక గురుకుల పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాల, న్యాయం కూడా తెలవాలి అని చెప్పి ఒక న్యాయ కళాశాల స్థాపించింది కేసీఆర్ గారు. అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. జగిత్యాల జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 133వ జయంతిని సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన జెడ్పీ చైర్పర్సన్ శ్రీమతి దావా వసంత సురేష్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కుల వివక్షతకు తావు లేకుండా అత్యున్నత విలువలతో కూడిన లౌకిక గణతంత్ర ప్రజాస్వామిక దేశంగా భారతదేశాన్ని తీర్చిదిద్దేందుకు బాబాసాహెబ్ అనుసరించిన ఆశయాలు కార్యాచరణ మహోన్నతమైనవని అన్నారు. డాక్టర్ అంబేద్కర్ ఆదర్శానికత మూలంగానే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు రాజ్యాంగబద్ధంగా సాధ్యమైందని అన్నారు. అంబేద్కర్ గారి ఆశయాలను సఫలీకృతం చేసిన ఏకైక నాయకుడు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. హైదరాబాద్ నడిబొడ్డున అంబేద్కర్ గారి 125 అడుగుల కాంస్య విగ్రహాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి హయాంలో ఆవిష్కరించుకోవడం యావత్ భారతదేశానికి గర్వకారణమని అన్నారు. నూతన సచివాలయానికి బాబా సాహెబ్ అంబేద్కర్ గారి పేరు పెట్టడం కేసీఆర్ గారితోనే సాధ్యమైందని అన్నారు. ఈరోజు అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకొని వారి చిత్రపటానికి వినమ్ర నివాళి అర్పించడం జరిగింది. నిజంగా కూడా అట్టడుగు వర్గాలకు, బలహీన వర్గాలకు ఒక వెలుగునిచ్చే జ్యోతిలాగా ఈనాడు అంబేద్కర్ గారు ప్రపంచానికే వెలుగునిచ్చినటువంటి ఆశా కిరణం అంబేద్కర్ గారు. మనం భగవంతుని ఏ విధంగా అయితే ఎవరి నమ్మకానికి అనుగుణంగా వారు పూజిస్తారో ఈనాడు మనం అందరం కూడా ఇంత స్వేచ్ఛగా ప్రతి ఒక్క హక్కును పొందగలుగుతున్నామంటే దీనికి అంతటి కూడా భగవంతునితో సమానమైనటువంటి అంబేద్కర్ గారి రచించిన రాజ్యాంగం వల్లనే అనేది అందరూ కూడా గుర్తుంచుకొని ప్రతి ఒక్కటి కావచ్చు, ఈనాడు ప్రతి ఉద్యోగం చేసే ఉద్యోగులు కావచ్చు, అదేవిధంగా ఈరోజు ఒక మహిళగా ఈ యొక్క స్థానంలో ఉన్నానంటే దానికి అంతటికి కూడా కారణం అంబేద్కర్ గారి రచించిన రాజ్యాంగం వల్లనే ఒక మహిళ జిల్లా ప్రజా పరిషత్ తొలి చైర్మన్గా ఉండడం అనేది నిజంగా కూడా గర్వకారణం నాకు. మరి ఈనాడు అంబేద్కర్ గారు ఏదైతే కలలు కన్నారో దానికి అనుగుణంగా గౌరవ తొలి రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారి వల్లనే అది సాధ్యమైంది. ఎందుకంటే వారు ఆర్టికల్ 3 ప్రకారం రాజ్యాంగంలో ఏదైతే చిన్న రాష్ట్రాలు, చిన్న జిల్లాలు ఏర్పడితే పరిపాలన అనేది ప్రజలకు మరింత చేరువవుతుందని చెప్పేసి వారు అనుకున్న దానికి
అనుకూలంగా ఈనాడు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని వారి యొక్క ఆశయ సాధనకు అనుగుణంగా వారి మార్గదర్శకత్వంలో అంబేద్కర్ గారి అడుగుజాడల్లో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఈనాడు కుల మత భేదం లేకుండా, లింగ భేదం లేకుండా ప్రతి ఒక్క వర్గం కూడా నా తెలంగాణ నాకు రావాలి అని చెప్పేసి ప్రతి ఒక్క గొంతు చించుకున్నది అని అంటే దానికి అంతటికి కూడా అంబేద్కర్ గారి స్ఫూర్తి వల్లనే ఈనాడు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని మన నిధులు, మన నియామకాలు, మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి హక్కులు మన తెలంగాణ ప్రజలే పొందాలనేది ఈనాడు మరి అడుగుజాడల్లో కేసీఆర్ గారు పూర్తిగా కూడా సఫలీకృతమైందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే అట్టడుగు వర్గాలు, దళిత వర్గాలు కావచ్చు, బడుగు బలహీన వర్గాలు కావచ్చు, ఎంతోమంది మరి వారందరికీ కూడా రావాల్సినటువంటి రిజర్వేషన్లు కావచ్చు, సమానత్వం కూడా ఎక్కడ కూడా రాకుండా పోయింది. కానీ కేసీఆర్ గారి వల్లనే మరి కింది నుంచి ఉన్నటువంటి ఆ వర్గాలను పైకి తీసుకురావాలనే ఒక ఆలోచనతోటి ఈనాడు స్థానిక సంస్థల్లో 50% రిజర్వేషన్ అయితేనేమి, అదేవిధంగా దళిత బంధు అనేటువంటి మహత్తరమైన కార్యక్రమాన్ని మరి ప్రపంచం మెచ్చే విధంగా రూపొందించి ప్రతి ఒక్క వర్గానికి న్యాయం చేయాలి. వీళ్ళు కూడా మరి ఏదైనా కూడా అట్టడుగు వర్గాలకు ఆర్థికంగా మరి ఇబ్బంది ఉంటుంది, వాళ్ళని ఒక్కసారి ఆర్థికంగా ఆదుకుంటే దానివల్ల వాళ్ళు ఇంకా కూడా రూపాంతరం చెంది వాళ్ళు ఎదిగే విధంగా దోహదపడుతుంది అనడంలో మరి వారికి కూడా అనేక రకాలుగా ఇటువంటి గొప్ప కార్యక్రమంతో పాటు అనేక రకాలుగా రిజర్వేషన్స్ కావచ్చు, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ మైనారిటీ కార్పొరేషన్లు కావచ్చు, మరి అందాల్సినటువంటి ఎవరికైతే ఏ విధంగా సాయం చేస్తే వారు ఆ యొక్క వృత్తిలో పైకి వస్తుందో ప్రతి ఒక్క కుల వృత్తిని మరి అన్ని వర్గాలను మరి సమానంగా సమూలంగా మార్పు తీసుకురావడం కోసం కృషి చేసినటువంటి మహనీయుడు అంబేద్కర్ గారు అయితే మరి తెలంగాణ రాష్ట్ర అభినవ అంబేద్కర్ గారు కేసీఆర్ గారు అని చెప్పడంలో మరి నిజంగా కూడా ఒక గర్వంగా ఉంది. వారి యొక్క మార్గదర్శకత్వంలో ఈనాడు ఒక జిల్లా పరిషత్ చైర్మన్గా నేను ఉండడం, వారు నన్ను అపాయింట్ చేయడం 5 సంవత్సరాల పదవీకాలం దాదాపు పూర్తిగా దగ్గరగా వస్తూ ఉన్నది. వారి యొక్క ఆశయ సాధనకు అనుగుణంగా అంబేద్కర్ గారి ఆశయాలను కొనసాగించే విధంగా ప్రభుత్వ అధికారుల సహకారంతో, జిల్లా పరిషత్ సిబ్బంది అందరి సహకారంతో, ఈనాడు ప్రజాప్రతినిధులు, జిల్లా పరిషత్ సభ్యులు అందరి సహకారంతో కేసీఆర్ గారి మార్గదర్శకత్వంలో నిజంగా కూడా ఒక మంచి పరిపాలన అందించడం అనేది ఒక సంతృప్తి ఉన్నదంటే అది కేవలం అంబేద్కర్ గారి వల్లనే. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.